రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడి రాహుల్ గాంధీ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడంలో విఫలమయ్యారని విమర్శించారు కేటీఆర్. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్కి కట్టుబడి ఉన్నామని చెప్తున్న రాహుల్ ఒకవైపు ఇతర పార్టీల్లో గెలిచిన వారిని కాంగ్రెస్లో చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని తొంగలో తొక్కుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను మేనిఫెస్టోలకి విరుద్ధంగా పార్టీలో చేర్చుకుంటూనే ఫిరాయింపులను అరికడతామంటూ చెబుతున్న రాహుల్ మాటల్ని దేశం ఎలా నమ్ముతుందని ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి తాము హామీ ఇచ్చిన పార్టీల ఫిరాయింపులను నిరోధిస్తామన్న మేనిఫెస్టో అంశంపై చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు కేటీఆర్. మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన 1/2 డజన్ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంగతి ఏంటని ప్రశ్నించారు. వీటన్నిటిపైన మౌనంగా ఉంటున్న రాహుల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తి అమలుపైన రాహుల్కు చిత్తశుద్ధి ఉందా అని ప్రశ్నించారు కేటీఆర్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.